యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడు. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కృపతో నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీరిచ్చిన ఈ లేఖన భాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ లేఖనాన్ని విరవండి, చేరి వచ్చిన నీ సంకల్పంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరితో, నాతో మాతో ఈ లేఖనపు కాంతిలో నుంచి నీవే మాట్లాడమని బతిమలాడుతున్నావు. మీ పక్షం వహించిన మీ దాసుడు అల్పుడయ్యా, మీ దాసు నోట మీ మాటలుంచి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నావు. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు ఏమున్నా ఇంకేం అడ్డుపడుతున్నా యేసు నామములో అటువంటి ప్రభువుని బంధిస్తున్నాను. నా చుట్టూ మా చుట్టూరు మీరే అగ్ని ప్రాకారమే నీ చేతిని దాచిపెట్టి సిలువ రక్తపు కంచి, రక్షణ కంచి, అగ్ని కంచిని వేసి అయామలను భద్రపరచమని, నీవే చోటు మాతో మాట్లాడమని, సహాయం చేయమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న, నీ కృప మీద ఆధారపడ్డా నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునః క్షమించి నీ సిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనో గొప్పగా ఉంచి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప దయచేయ నాకు. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడమని బతిమలాడుతాను. సహాయము చేయమని, నీ చిత్తము గ్రహించున్నట్లుగా ప్రతి హృదయ అంతరంగాలు బాగుగా ఎరిగిన వాడవై ఉన్నావు కాబట్టి నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని, కార్యములు జరిగించమని యేసయ్య నామంలోనే ప్రార్థించి లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మనకు కనబడుతున్న అనుభవం, దేవాది దేవుడైన యేసు ప్రభు వారి బ్రతికున్నప్పుడు తన శిష్యులను ఎడబాసే సమయం అది. ఎడబాసే గడియ ఒక ఆసనం అవుతూ ఉంది. ఆసనం అవుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇక తాను చేయబోతున్నది, తన జీవితంలో జరగబోతున్న విషయాలన్నీ శిష్యులకు స్పష్టంగా చెప్పాలని ఆశ కలిగే ఇక ప్రభు తన మాటలు మొదలు పెడుతూ కొన్ని సంగతులు చెప్పి ఓ మాట అంటున్నాడు ఆయన, మీ హృదయాలు కలవరపడని మాకండి. ఎందుకని అంటే కలవరపడతాం, ఎందుకంటే అప్పుడు దాకా యేసు ప్రభు వారు వాళ్ళతోనే ఉన్నాడు. ప్రతి సూచక్రియ అద్భుతాలు చూశారు. ఆ అద్భుతాలు చేసిన వాటిలో కొన్ని తిన్నారు, కొన్ని అలా తాకారు కూడా. కొందరి జీవితాల్లో స్వస్థతలు చూశారు, చనిపోయిన వారు తిరిగి లేవటం చూశారు. అలాగనే కఠినమైన సమస్యలను కూడా ఈజీగా దేవుడు పరిష్కరించటం అనే అనుభవాలు కూడా చూశాడు. తన మాట అలా రిలీజ్ అవటంతోనే ఎక్కడో కాయిలా పడ్డ వ్యక్తి కాస్త స్వస్థచిత్తులై లేచి నిలబడటం, ఈ అద్భుతాలు, ఈ సంగతులన్నీ విన్నవాళ్ళే వాళ్ళు. కానీ అప్పుడు దాకా ఎలా ఉందంటే ప్రభు మీదే కళ్ళెదురు కనపడుతున్నాడు కాబట్టి ప్రభు మీద ఆనుకొనే నడిచారు. కానీ ఇక ప్రభు నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని చెప్పగానే వీళ్ళు డీలా పడుతూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు, అంటే ప్రారంభ దినాల్లో చాలా హుషారుగా, అసలు మనకున్న విశ్వాసం అంత ఉందో లేదో కూడా అర్థం కాదు, కానీ విశ్వాసంతో కూడిన మాటలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, క్రియలు, అడుగులు ఉంటాయి, అంతా బాగుంటుంది. కానీ మన విశ్వాసం ఎప్పుడు పరీక్షించబడుతుంది అంటే ప్రభు కాస్త ఎడమైనప్పుడు మాత్రమే పరీక్షించబడుతుంది. ఎడమైనట్టు కనపడతాడే కానీ ఎడంగాడు, మనతోనే ఉంటాడు ఆయన. ఎందుకని అంటే మనం చిన్న లాజిక్, మనం ఉన్నాము, కడుపును పుట్టిన బిడ్డ సైకిల్ దొక్కుతాను నాన్న 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 అని బచ్చలాడుతూ ఉంటే
ఆ సైకిల్ వాడికి హ్యాండిల్ బ్యాలెన్స్ వచ్చేదాకా హ్యాండిల్ పట్టుకుంటాం ముందు. హ్యాండిల్ బ్యాలెన్స్ రాగానే ఇక వాడు చొక్కటానికి పంగ తొక్కడానికి అడ్డంగా పక్కకు తిరిగి తొక్కుతూ ఉంటాడు. ఆ చొక్కటానికి కూడా వాడు బ్యాలెన్స్ చేసుకునేదాకా మనం వెనకాల పట్టుకొని తిరుగుతూనే ఉంటాం, వాడితో పాటు పరిగెత్తుతాం, అంతా బాగానే ఉంటుంది. చివరికి వాడు ఒక హ్యాండిల్ బ్యాలెన్స్ చేస్తున్నాడు, సైకిల్ బ్యాలెన్స్ చేస్తున్నాడు, ఇక నా అవసరం లేదనుకున్నప్పుడు వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత వాడు ఎన్నిసార్లు పడచుడు, లెక్కలేనన్నిసార్లు పడచుడు, లెక్కలేనన్ని మోకాళ్ళ దెబ్బలు, ఎన్నో రకాలుగా పళ్ళు ఊడటము, లేదంటే ఇరగటము, ఇట్లాంటి ఎన్నో జరుగుతుంటాయి. అయినా సరే వాడు అంతటితో ఆగడు, ఆ గాయాలతో ఆగడు, నొప్పి అంటానే ఉంటాడు, సైకిల్ దొక్కుతానే ఉంటాడు. ఇంటికి వచ్చి మళ్ళీ నాకు నొప్పి పడుతుందని, నొప్పి అన్నవాడు ఎందుకు పోతున్నారని చెప్పు, అంతే పెట్ట 4 బాత్సం, మళ్ళీ అది అంతటితోనే దులుపుచుడు, మళ్ళీ పోతుడు. ఇట్లా వాడికి ఆ సైకిల్ ఎలా అయితే బ్యాలెన్స్ నేర్పడానికి మనం ప్రయత్నం చేస్తామో, నేర్పిన తర్వాత వాడు ఎలాగైనా పై సీట్ ఎక్కి తొక్కాలని పరితపిస్తూ ప్రయత్నాలు ఉంటాయి. ఆ సీట్ ఎక్కిన తర్వాత వాడు ఊరకుంటాడా డబ్బలో మళ్ళీ ఇంకోళ్ళు తొక్కాలని చెప్పని అడి చేసి ఇడి చేసి ఏదో ఒక బండికో ఎవరికోలో పడవటం, చివరికి పోయి కంపలోనో కాలువలోనో పడటం, ఇవన్నీ అనుభవాలు మనకు తెలిసినాయి. అలాగనే యేసయ్య కూడా కొన్ని అనుభవాల్లో అనుభవ పాఠం లేదా అనుభవ జ్ఞానం నీకు కలగాలని ఓ సమయంలో ఏం చేస్తాడంటే ఆయన ఎడంగా ఉన్నట్టుగా కనపడుతాడు. దీనికి ఇంకా బైబిల్లో నిరూపణ కావాలంటే ప్రభు అన్నాడు, మనం ఆ దరికి పోవాలి పదన్నాను. సరే ప్రభు అని చెప్పని చిన్న ధోని ఎక్కారు. మనకు తెలిసిన వాక్యాలే, కాకపోతే అపవాదేసిన ఉచ్చులో వాడు భ్రమపరుస్తూ మనల్ని బాధిస్తున్నప్పుడు ఈ లేఖనాలు మనకు ససేమిర గుర్తురావు, నీకైనా నాకైనా ఎవరికైనా సరే. ప్రభు ఏం చేశాడంటే అమరం దగ్గర తల వాల్చి అటు పడుకున్నాడు. వాస్తవానికి సమస్యలోనే ప్రభు ఉన్నాడు. సమస్య ఎలా అయితే పాష్ గారు అంటే, అమరం అనేది ఒకవేళ పడవకు దెబ్బ తగిలితే మొట్టమొదట మునిగేది అమరం అనే ఆ భాగం. అక్కడే ప్రభు ఇలా తల కింద చేయబెట్టి అట్లా పడుకున్నాడు. ఈ లోపల సముద్రం అలలు విసిరిసిరి కొడతా ఉంది, గాలి విసురుతా గందరగోళంగా ఉంది. ఈ శిష్యులు 12 మంది ఏం చేస్తున్నారు, అలలకి వెళ్ళి చూస్తున్నారు, ఆ గాలికి వెళ్ళి చూస్తున్నారు, కానీ మనతో పాటు ప్రభు ఉన్నాడు, మనకు ఆపద లేదు అన్న గ్రహింపు మర్చిపోయారు. మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, భార్య లేదా భర్త విషయం కానీ, లేదంటే మనం తలపెట్టిన వాటిలో కావలసిన డబ్బు ఏర్పాటయ్యే విషయం కావచ్చు, లేదా మనం ఇంకొకరు సంపాదించే విషయంలో ఒకరు దారి తప్పుతున్నారు అనుకున్నప్పుడైనా సరే, ఇలాంటివి ఏ కోణంలో చూసుకున్నా ఇవన్నీ విశ్వాసం మీద బేస్ అయినటువంటి పరిస్థితులు అన్నమాట. వీటిలో అప్పటిదాకా విశ్వాసంతో బాగానే ఉంటాం, ఏమైద్దో ఏమో తెలీదు, సడన్గా నువ్వు కదిలిపోతావు. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు కూడా అదే చేస్తున్నారు. ప్రభుతో ఉన్నారు, ప్రభుతోనే నడుస్తున్నారు, ప్రభు చేసిన అద్భుతాలు చూస్తున్నారు, వాటిలో కొన్ని తింటున్నారు, కొన్ని సాక్ష్యాలు వింటున్నారు, అంతా బాగానే ఉంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది వాస్తవానికి ఇది బాగా మనం మిస్ అయ్యే లాజిక్ అనమాట. ఈ 12 మంది శిష్యులు ఎవరు వాళ్ళు అసలు? సముద్రం మీదకు పోయి పడవేసుకొని సముద్రం మీదకు పోయి వల భుజాన్ని వేసుకొని పోయి చేపలు పట్టుకొచ్చేవాడు. పడవ మునిగేది ఎక్కడ వాళ్ళకి తెలుసు ఆ సంగతి, కానీ ఆ సందర్భంలో వాళ్ళు మర్చిపోయారు. కారణం ఎక్కువగా ప్రభు మీద ఆనుకొని అన్నీ ఆయనే చూసుకుంటాడులే అని, అలా అన్నీ ఆయనే చూసుకుంటాడు అనుకొని చెప్పని మనం ఏం చేస్తామంటే ఫ్రీగా ఉంటాం, నిర్లక్ష్యంగా ఒక కోణంలో తెలియకుండానే మనలో నిర్లక్ష్యత ఉంటుంది. అయితే అన్నీ ఆయన చూసుకునే విషయాలు ఉన్నాయి, వాటిలో కొన్ని మనం కూడా చూసుకునే విషయాలు ఉన్నాయి. ఆ కొన్నిట్లో మనం మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు చూసుకుంటాడు, మన కనులు ఎదుటున్నది కాదు, కానీ ఆయన మనతో ఇప్పుడు ఒక ఆత్మస్వరూపిగా మనలో మన మధ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చేసిన పని ఏంటంటే, ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి, ఆత్మైన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఆయన మాతో ఉన్నాడన్న సంగతి ఏంటి గ్యారంటీ? మన మనసులో ఉన్న డౌట్ అదే. నేను ఈ రకంగా బ్రతికాను కదా, దేవుడికి నచ్చని అడుగులు వేశాను కదా, కాబట్టి దేవుడు నాతో ఉన్నాడా, నాలో అసలు ఉన్నాడా,
నాతో ఉండటం వేరు, నా పక్కన ఉండటం వేరు, మా ఇంట్లో ఉండటం వేరు, నాతో నడవటం వేరు. ఇదంతా కాదబ్బా నాలో అంటే ఆయన కాబట్టి నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా బ్రతికే ఉన్నావు. లేకపోతే నీకు దేవుని సన్నిధి తోడుండదు, లేకపోతే దేవుని వాక్కు నువ్వు పసిగట్టలేవు. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్న గ్రహింపు నీకు కలగదు. ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో లేకపోతే అసలు నువ్వు ఆ దేవుని సన్నిధిని, ప్రార్థనని, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని ఈ నమ్మికలు ఏమి ఉండవు. ఆత్మ లేకపోతే ఏమంటావు తెలుసా? అయిపోయింది అంతా. ఆ దేవుడు నమ్ముకున్నా కానీ మాకేం వచ్చింది, మాకేం ఒరిగింది, ఈ డైలాగులన్నీ వస్తూ ఉంటాయి. ఆత్మదేవుడు పూర్తిగా పక్కకి వెళ్ళిపోతే అలా అని పక్కకు పోడు ఆయన. అదే ఉంది విచిత్రం. అలా అని పక్కకు పోడు. ఎట్లయినా బట్ట కూర్చుకోవాలని మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే కారుణ్యం అనే దానికి ఉన్న లక్షణం అది. కారుణ్యం అనే మాటకున్న లక్షణం ఏంటంటే ఏ చిన్న కారణాన్ని చూసుకునైనా ఆ వ్యక్తిని నా సొత్తుగా సంపాదించుకోవాలని మాత్రమే పరితపిస్తుంటుంది కారుణ్యానికి ఉన్న లక్షణం. కాబట్టి ఆయన మన వెనకాలే పడి తిరుగుతూ ఉంటాడు. మనం అనుకుంటా అసలు నాలో దేవుడు ఉన్నాడు లేదో, మమ్మల్ని ఎప్పుడు ఎడబాసి ఉంటాడు మేము చేసిన పనులను బట్టి అని. అయితే పొరపాటు చేయని వ్యక్తి లేడు. కానీ క్షమాపణ అని ఎప్పుడైతే ఆయన ఎదుటికి పోయి ఆయన పాదాలు పట్టుకుంటామో వెంటనే కృప వచ్చి నిలబడుతుంది నీ పక్కన. ఆ పక్షంగా మళ్ళీ వెంటనే ఆయన రక్తం వచ్చి నీ మీద ప్రోక్షించబడుతుంది. వెంటనే అప్పటికి కూడా నువ్వు శుద్ధిగా లేదా శుద్ధ జలం అనే దానితో శుద్ధ జలం అనే దాంతో దేవుడు ఎప్పుడు పరిశుద్ధపరుస్తాడు అన్న అనుభవాన్ని చూస్తే ఇజ్రాయేలీలంతా దైవ చిత్తానికి వేరుగా విగ్రహారాధన చేసి ఆజ్ఞ అతిక్రమణ పాపంలో పడిపోయారు. కానీ దేవాది దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక సంగతులు వాళ్ళకి చెప్పి ఓ సమయంలో వారు దేవుని వైపుకు తిరగగానే తన శుద్ధ జలంతో శుద్ధ జలాన్ని అలా వారి మీద చిమ్మి ఆ శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి వారందరినీ పవిత్రపరుచుకున్నాడు. శుద్ధ జలం వాడేటప్పుడు దేవుని మాట వినకుండా ఆజ్ఞాతిక్రమణ విగ్రహారాధన పాపంలోకి వెళ్ళి తిరుగుతారు చూడు, వాళ్ళ మీద ఆ శుద్ధ జలం చల్లి ఆ కీడంతా కొట్టేసి పావనపరుచుకుంటాడు, అంటే పరిశుద్ధపరుచుకుంటాడు. దేవుడు కోరుకున్నటువంటి విలువైన పాత్రలుగా చేసుకుంటాడు. దారి తప్పిన వాళ్ళకు కూడా ఘనత ఉంది. మనం అనుకుంటాము గతాన్ని అపవాది వచ్చి మనకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చిత్తంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, దేవునికి మహిమ. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన దయా సంకల్పం చొప్పున మొదటిగా ఆయన రక్తం చేత కడుక్కున్నాడు. ఆయన రక్తం చేత కడుక్కున్న తర్వాత మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇందాక పరిచయం చేసుకున్నట్టుగా సైకిల్ బ్యాలెన్స్ కోసం ఎలా అయితే వదిలినప్పుడు వాడు పడతాడు. అరే నేను పడ్డా అని దులిపి మళ్ళీ ఏం కాదు కానీ అని చెప్పని మళ్ళీ ప్రోత్సహిస్తాం. అలాగనే కొన్ని అనుభవాల్లో నీకు స్వేచ్ఛనిచ్చి నడిపించినప్పుడు అక్కడ ఎదురైన గాయాలను బట్టి, పరిస్థితులను బట్టి నువ్వు మళ్ళీ దేవుని వైపు మళ్ళుకొని ఎందుకు ప్రభువా ఇలా చేసావు అంటావు. అలాగే ప్రభువా పొరపాటైంది నన్ను క్షమించాయని కూడా అడిగి నీకు తెలియకుండా శిలువ రక్త ప్రోక్షణ కిందకి వెళ్తావు. వాస్తవానికి నిన్ను ట్రైనింగ్ పీరియడ్లో పెట్టాడు, ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే తర్ఫీదు ఇస్తున్నాడు. తర్ఫీదు ఇచ్చినప్పుడు అయ్యేటువంటి గాయాలకు ప్రభు కృపలో లెక్కగట్టడు. కానీ సైతాన్ గాడు ఏం చేస్తాడంటే వచ్చి నువ్వు కావాలని తప్పు చేసావు, దేవుడు పొరపాటును కూడా నిన్ను క్షమించడాను. అవును, వాస్తవమే, నిజంగానే జరిగింది అంత పొరపాటు. నేను నోరు జారి ఆ పిల్లని అంత మాట అనకపోతే నన్ను ఆత్మ ఎడబాసినట్టుంది ఈ మాట అన్నందుకు. నేను నోరు తెలిసి మా ఆయన అంత మాట అనకపోతే వాస్తవమే, నిజంగానే నన్ను ఎడబాసింది ఆత్మ. కాబట్టి నాలో నేను కృంగిపోతున్నాను, కృషించుకుపోతున్నాను. అపరాధ భావం చేత నిన్ను నువ్వు నొప్పించుకొని నువ్వు గాయమై ఆత్మను నలుపుకునేలాగా చేస్తాడు అపవాది. ఆ తర్వాత జరిగేది ఏంది భాష గారు అంటే దేవుడు వచ్చాడు లైన్లోకి. ఏమ్మాయి ఎరా నీకు చెప్పాను ఆ సంగతి,
నేను నీతో మాట్లాడితే నిన్ను నలుపుకోవాలి, ఆత్మని దుఃఖపరచొద్దని చెప్పానుగా. మనం ఏం చేస్తామంటే వాడు చెప్పిన చిందులన్నీ వేయటానికి సిద్ధపడతాం. వాడు ఏం చేయొచ్చు, అవును వాస్తవమే, నేను ఆ మాట అనకపోతే. ప్రభు నువ్వు నోరు జారే విషయమైనా, చేసే పని విషయంలో అయినా, పొరపాటు విషయంలో అయినా నీ వంచుగా నువ్వు ఎంత వాటికి దానికి సహకరించావు, ఎంత వాటికి నువ్వు నీ జోక్యం ఎంత వాటికి ఉంది. పక్కనున్న ఫ్రెండ్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా ప్రోత్సహించిన దాన్ని బట్టి అది జరిగిందా, అయితే వాళ్ళ ఖాతాలోకి పోద్దే ఆ పొరపాటు యొక్క ఏదైనా. లేదు, అపవాది వచ్చి నేను పొరపాట్లో పడేసాడా, బలహీనుడిగా మార్చేశాడా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఒక ఆత్మీయుడు బలహీన పడటానికి ప్రోమో వీడియోస్ బాగా దొరుకుతూ ఉన్నాయి. సెల్ ఫోన్లో భాగంగా యూట్యూబ్లో అవన్నీ చూసి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడపిల్లైనా మగపిల్లైనా రక్షణ పొందిన వాళ్ళు కూడా బలహీనమై, సేవకులు కూడా. నేను సాక్ష్యం విన్నాను, దైవజనరాలే వేరొక దైవజనుడు సాక్ష్యం ఇస్తా చెప్పిందంట. ఇంకొక గంటలో మా ఆయన ప్రసంగం చేయబోయే ముందు, ఒక గంట ముందు అవి చూసి తర్వాత పోయి ప్రసంగం చేస్తాడు బలిపీఠం మీద పోయి. సేవకుని కూడా దారి తప్పిస్తున్నాయి బలహీనపడే అనుభవాలన్నమాట. ఆ బలహీనపడిన తర్వాత ఇక నువ్వేమనుకుంటావు, బాబా చా అని చెప్పానంటే మొఖం కొట్టుకోవటం, లేదంటే ప్రభు తప్ప క్షమించు. నిన్ను అలా ఆలోచనలోకి ఆ యూట్యూబ్ తెరువు, లేదంటే ఆ క్రోమోనో లేదంటే గూగుల్ తెరువు అని చెప్పని నిన్ను తీసుకుపోయింది సైతాన్గాడే. వేరొక సందర్భం, ఒక థంబ్నెయిల్ కోసము, ఒక వాల్ పేపర్ కోసం పలానా సబ్జెక్ట్ అంట అలా అడుగులు వేస్తావు. అట్లా ఇది కాదు అని చెప్పని ఒక గంట తర్వాత నిన్ను తీసుకుపోయి ఆ బుట్టలు వేస్తాడు. ఆ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరగాల్సిందంత చూడాల్సిందంత చూస్తాం. తలంపులు, ఊహలు, ఆలోచన, హృదయం, మనసు అంతా పాడైపోయిన తర్వాత నీలో ఇక అపరాధ భావం మొదలైంది. దేవుని ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, కట్టడలు తెలుసు, అన్నీ తెలిసి కూడా నేను ఈ రకంగా చేశాను. ఇలాంటి అనుభవాలు ఎందుకు అనుమతిస్తాడంటే వాటిలో చొరబడ్డ వాళ్ళని బయటికి లాగటానికి ఒక కోణం అయితే, నీ మీద నీవు నియంత్రించుకునే శక్తి నీకు లేదు కాబట్టి ఆయన కృప మీద ఆధారపడి నిన్ను నువ్వు నిలదొక్కుని నిలబడటానికి ఉపయోగకరంగా అలా జారిపోబోయే సమయంలో ఒక్కో సమయంలో మాట జారనిచ్చి మళ్ళీ తర్వాత నేను సరి చేసుకొని నిలబెట్టుకుంటాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది అంటే మన మీద మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు. దేవుని ఆజ్ఞ వింటాం, వాక్యం వింటాం, విశ్వాసం ఉంచుతాం, ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, అంతా బాగుంటుంది. మన మీద మనకి తెలియకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ అయినప్పుడు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత ప్రమాదం నీకు చూపించడానికి చిన్న జర్కులు అన్నమాట. పూర్తిగా పెద్దదానిలో పడబోయే లోపల ఈ చిన్న దాంట్లోంచి బయటకు వస్తాం అన్నమాట. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే పల్లెటూరులో పందె బండలు ఎత్తుతారు. అలాగనే జాగ్పాట్ అని చెప్పని కోటదోళ్ళు బండ లాగిస్తారు. చిన్న బండ లాగిన కోటదోళ్ళు పెద్ద బండను కూడా లాగుతాయి. పెద్ద బండను లాగిన కోటదోళ్ళు చిన్న బండను లాగవు. పెద్దది 80 కిలోల బండ, గుండ్రంగుండే ఆ గుండు లాంటి ఆ బండ అట్లా ఎత్తి తిరగేస్తాడు 80 కిలోలు. ఈ 80 కిలోలు వేసినోడు 125 కిలోల బండను కూడా తిరగేస్తాడు. కానీ ఈ 125 కిలోలు వేసినోడు మళ్ళీ 80 కిలోల దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి, లేకపోతే కుదరదు, వేయలేడు. అంటే దానికి ఉన్న స్టామినా, పట్టు, అప్పుడైన తర్ఫీదు, అది వ్యవహారం వేరుకుండా. అలాగనే పెద్ద సమస్యలు నువ్వు ఎదుర్కోబోయే ముందు చిన్న వాటికాడికి నేను ట్రైనింగ్ చేస్తాడు దేవుడు. ఇక్కడ దానికి ఒకప్పుడు షాలేం రాజు గారు వాళ్ళ అమ్మని ఏదో మాట్లాడని చెప్పని క్షమాపణ అడగమంటే ఆహా అని అడ్డం తిరిగాను. క్షమాపణ అడిగేదాకా ఆత్మ నీ మీద పోయాను అన్నాడు. అది విన్నా బాగానే ఉంది. నేను కూడా మా అమ్మ దగ్గర నోరు జారి ఒక మాట అన్నా, మా అక్క పుణ్యం అంట. ఏంది, దేవుడు మందిరంలోకి వచ్చే మనసులో నెమ్మది లేదు, మందిరంలోకి వచ్చి అటు నిలబడ్డా. ఎమ్మడిని దేవుని స్వరం వింటా ఉన్నా. ఏమైంది అని దేవుని మాట అనుకుని నాకు అర్థమై, ప్రభా ఇలా మాట్లాడానయ్యా, వెళ్ళి మీ అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగాను. సరేనయ్యా. ఇంకంతే బలిపీఠం, ఇప్పుడు చంద్రబాబు కాలంలో 3వ లైన్లో అప్పుడు మందిరం ఉండేది. ఆ బలిపీఠం దగ్గరకు పోయి బలిపీఠం పట్టుకొని బోర్ని ఏడ్చి నాలో ఉన్న అపరాధ భావం, అంటే ఆ పశ్చాత్తాపానికి సంబంధించిన కన్నీరంతా బయటకు వచ్చింది. ఆ కాడండి మనసు ఫ్రీ అయ్యి 5ంటికి అమ్మని తీసుకుందా అని చెప్పని పోయి
ఎవరి ముందైతే నేను ఆమె మాట నన్ను ఆళ్ళ ముందే ఆమె కాళ్ళు పట్టుకొని క్షమించమని చెప్పి బయటకు వచ్చి. ఎందుకు ఈ ట్రైనింగ్ పీరియడ్ అంటే ఏ సమయంలో ఆయన చెప్పిన మాటకేం లోబడటానికి. ఆల్రెడీ దైవజనుడు సాక్ష్యం అన్నా కొన్ని రోజుల దాకా మాట ఏం లేదంట, దేవుడి మాట ఆత్మట్నే ఆగిపోయిందంట. నేను అభిషేకించనని చెప్పాను. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు పోయి క్షమాపణ అడుగుతా కానీ కాళ్ళు పట్టుకొని అంటుండంట, నువ్వు పా అని చెప్పని తీసుకుపోయి ఆయన హస్తం అట్ట అనంగాల్ని అంతే మోకాళ్ళ మీద పడి, పసిపిల్లలు కనుక కాళ్ళ మధ్యలోకి తలకాయ పెట్టి ఎడుతారు. ఇక ఆ టైపులో ఇక బోర్ని ఏడిచి అమ్మా నన్ను క్షమించి, ఆ తర్వాత బలమైన అభిషేకం వచ్చి ఇప్పుడు అలా కనపడుతున్నా మనిషి. ఏంది నా జీవితంలో ఎదురైన అనుభవాలు, ఆ అనుభవం తర్వాత నేను ప్రత్యేకంగా అభిషేకించబడ్డా. ఇలాంటి ట్రైనింగ్ పీరియడ్లు ఉంటాయి. మాట జారినప్పుడు కూడా, మాట తొందరపడి జారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేనేం చేస్తా అంటే మా అమ్మ కావాలని రేపుతూ ఉంటుంది. సాక్ష్యం ఇక్కడే ఉన్నారు. ఏంది నేను బుర్రగా పట్టపట్ట పళ్ళు బిగించి చేతులు ఇక్కడ నరాలు గట్టిగా స్ట్రక్ అయినట్టుగా చేసుకొని ఇక సైడ్ పక్కకి వెళ్ళిపోవచ్చు. నేను ఇక ఎదురుంటే వాదన పెరుగుద్ది. ఇక అందుకే నాదే తప్పని పక్కకి వెళ్ళిపోతా. ఇలా నోటి మాటలు ఇలా ఇవన్నీ ఎందుకంటే నీకు అనుభవాల కోసం. ఈ అనుభవాల్లో కూడా నిన్ను ఫ్రీగా వదిలేసిన నీతో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ పడవలో దేవుడు ఉన్నాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తుఫాను చూసి ఆ గాలి ఇసరటము, అలలు ఎగిసి కొట్టడం. వీళ్ళకి తెలియదు ఆ సంగతి. తెలుసు, గతంలో కూడా ఇలాంటి అనుభవాలు మనం ఎదుర్కొన్నాం. కానీ కొంతకాలం దేవునితో నడిచినప్పుడు నా తండ్రి అయిన దేవుడు నాతో ఉన్నాడులే అనే భావంలో ఉన్నాం. కానీ ప్రభు ఏం చేస్తాడంటే కొద్దిగా అడంగున్నట్టుగా నీ పక్కనే నిలబడి చూస్తూ ఉంటాడు. అయినా వీళ్ళు ఎలా చేస్తారు ఏందని. శిష్యులు కూడా ఏం చేశారు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ప్రభు నశించిపో లేచి అల్ప విశ్వాసులారా అని ఆయన కోపడ్డాడు. విశ్వాసం లేనప్పుడు దేవుడు మన మీద కోపడతాడు. ఇప్పుడు ఆ పైన జగనన్న కాలనీకి ఆ ఇంటికి పోతే ఆడ దేవుడు ప్రవచన రూపాయన మాట్లాడు, అమ్మ విశ్వాసంలో పక్కకు పోయా కదిలిపోవచ్చు అంటున్నాడు దేవుడు. అంటే ఇంట్లోంచి బయటకు వస్తూ ఉంటే వాస్తవేనన్నా అనుకున్న పనులు జరగట్లేదు కాబట్టి అందుకే అనుకుంటున్నా నేను. పోయిన వారం కూడా అమ్మ నువ్వు విశ్వసించు, దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు. ఇక అంతే. ఇయ్యను అన్నాడంటే మాత్రం ఇయ్యడు. ఇయ్యనని ఎందుకు అన్నాడంటే ఇక అది నష్టం కాబట్టి. ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా మిస్ అయ్యి ఇంకొకటి ఏదన్నా ఇస్తానన్నాడా, దీనికంటే ఇంకా శ్రేష్టమైనది అయి ఉంటుంది. ఏంది, దేవుడు ఇస్తానన్నాడంటే ఇస్తాడు. ఇక అంతే. నువ్వు మొండిగా ఇక గట్టిగా దేవుని పాదాలు పట్టుకోవటమే. అయితే దానికి కాల నిర్ణయం ఉంటుంది. ఆ కాల నిర్ణయంలో మనము కనిపెట్టుకొని ఉండాలి. ఇదే మనిషికి కష్టమైన పని. కొన్ని అప్పుడప్పుడు జరగాల్సిన విషయాలు దేవుడు జరిగిస్తాడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నిరీక్షణలు ఇంకా వేళ్ళునుకొని బలంగా ఉండటానికి కొన్ని విషయాలు జరిగిస్తాడు. అయితే ప్రభు ఏం చేస్తాడంటే అసలు నన్ను ఎంతవరకు నమ్ముతున్నావు నువ్వు. అబ్రహామును మొదటిగా విశ్వాసంలో తర్ఫీ చేయడానికి దేవుడే దిగివచ్చి అబ్రహాంతో స్నేహం చేశాడు. తర్వాతనే దేవుడు చెప్పిన మాటను నమ్మి దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేస్తూ ముందుకు వచ్చాడు అబ్రహాం. వెంటనే దేవుడు చెప్పంగానే కదిలాడు. ఇంకొక విషయం మనం అబ్రహాం జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. తనకంటూ సంతానం లేదు, అయినా కనాన్ దేశంలోకి వెళ్ళిండు. ధ్యానించే లేఖనాన్ని, తనకు సంతానం లేదు అయినా కనాన్ దేశంలోకి వెళ్ళిండు ఆయన. కనాను దేశంలోకి ఎప్పుడు వెళ్ళాడు, లోతు విడిపోయిన తర్వాత. లోతుకి స్వేచ్ఛనిచ్చాడు, నీ నిర్ణయం నీదని. సరే నా నిర్ణయం ఎదుగో సొదొమ గొమొర్రా పట్టణం పచ్చగా ఉందని చెప్పని. ఎట్లా ఉన్నది, ఆయన కన్నులకి ఏదేను తోటలాగా ఉందంట. అచ్చం దేవుడే ఆదాము అవ్వలు పెట్టినప్పుడు ఏదేను తోట ఎలా అయితే పచ్చగా అన్ని విధాల ఆశీర్వాదకరంగా ఉందో అట్లా ఉందంట ఆయనకి. అబ్రహాం తన మీద నెపం అంటే నేరం మోపుకోకుండా స్వేచ్ఛనిస్తున్నానయ్యా నీ ఇష్టం పో అని. సరే నువ్వు తూర్పు వెళితే నేను పడమట, ఉత్తరం వెళితే దక్షిణం అని నిర్ణయం చేసుకున్నారు. ఇటు చూస్తే సొదొమ గొమొర్రా పట్టణం పచ్చగా కనపడంగా ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది, చెయ్యరాని పొరపాట్లు కూచుళ్ళు జరిగించటము, తర్వాత శపితమైన సంతానం రావటం, మళ్ళీ ఆయన కృపదలిచి
పితరులకు స్వాస్థ్యం కల్పించేటప్పుడు లోతు కుమార్తెల వల్ల పుట్టిన పిల్లలకు, ఒక అమ్మాయి పిల్లలకేమో ఇళ్ల స్థలాలు స్వాస్థ్యంగా ఇచ్చాడు, ఒక అమ్మాయి పిల్లలకి అంటే మోయాబు సంతానంలోంచే మోయాబు సంతానం కలిగినటువంటి అమ్మాయి రూతు, ఆమెను తీసుకొని వచ్చి బోయాజుకు జత చేసి యేసుప్రభు వారి వంశంలో కలుపుకున్నాడు ఆయన ఏకంగా. ఈ మధ్యలో ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు అనుభవించుంటారు ఆడపిల్లలు కానీ వాళ్ళ సంతానం కానీ. అయితే తన స్వేచ్ఛది, స్వేచ్ఛను బట్టి అడుగులు వేసిన దాన్ని చూస్తే శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు, శాపం కనబడుతుంది. అదే దేవుడు చెప్పిన క్రమశిక్షణలో అడుగులు వేస్తే ప్రభు అంటున్నాడు అబ్రహాంతో, అబ్రహాం ఇక పద కనాను దేశంలోకి బా అని. కనాను దేశంలోకి పోయి ఈ దేశం చుట్టూ నువ్వు ఎంతవరకు నడవగలవో అంతవరకు నడువండు. నలుదిక్కులు నడిచిండంట, అంతవాటికి నీ పిల్లలకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను అండు. అంటే నీ పిల్లలకి, నీ తర్వాత ఉండబోయే సంతానం మొత్తానికి ఇది స్వాస్థ్యం. నువ్వు ఎంతవాటికి నడిచావు అంతవాటికి. అప్పుడు పిల్లలు లేరు, కానీ అబ్రహాం విశ్వసించాడు, అడుగులు వేశాడు, చరిత్రకు ఎక్కాడు. విశ్వాసంలో విశ్వాసులకు తండ్రి అని, అనేక జనములకు తండ్రి అని కూడా బిరుదు పొందాడు. అంత మాత్రమే కాదు, దేవుడి చేత నా స్నేహితుడని గుర్తింపు పొందాడు. 19వ అధ్యాయంలో కనపడదు, 18వ అధ్యాయంలో కనపడదు కదా. నా స్నేహితుడైన అబ్రహాంకి జరగబోయే సంగతులు చెప్పకుండా ఎట్టా ఆపుతా నేను చెప్తా అన్నాడు. జరగబోయే సంగతులు నీకు అందుతున్నాయి అంటే, జరుగుతున్న సంగతులు నీకు అందుతున్నాయి అంటే, గతంలో జరిగిన సంగతులు కూడా నీకు గుర్తు చేసి పశ్చాత్తాపంలోకి నడిపిస్తున్నాడు, ఒప్పింపజేస్తున్నాడు, సరైన మార్గం నడిపిస్తున్నాడంటే దేవుడు నీతోనే ఉన్నాడు, నువ్వు ఆయన నిబంధనలోనే ఉన్నావు. దారి తప్పిపోవాలి మనం. ఏంది ఇక్కడ యేసయ్య ఉండి లేచి ఒక మాట గద్దించగానే అందరూ నిలుక్కొని ఉన్నారు. ఎందుకు అల్ప విశ్వాసంతో సందేహిస్తున్నారు అని చెప్పని, సముద్రం ఆగు, గాలి నిమ్మలంగుండా అని చెప్పని అనగానే వెంటనేగా అవన్నీ సద్దుమణిగిపోయిన పరిస్థితులు. యేసయ్య అంటున్నాడు, నేను మీతో కొంచెం ఎడబాట్లో ఉన్నాను, మళ్ళీ వస్తాను, అయితే మీకోసం స్థలాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను అన్నాడు. ఆయన మళ్ళీ ఒక మాట అన్నాడు, నా శాంతి నీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే నీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతినే నీకు ఇస్తున్నాను. అయితే మీ హృదయాలు కలవరపడనియొద్దు. ఎప్పుడు కలవరం వస్తుందంటే, ఈ చిన్న మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. మనం అనుకున్న పని మన మైండ్లో ఫిక్స్ అయిన రీతిగా జరగకపోతే కలవరం వస్తుంది. ఎలా? మనం అనుకున్న పని మన మైండ్లో ఒక పిక్చర్ ఉంటుంది, ఇలా అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుందని మనం అనుకుంటాం. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? కొన్ని ఇరగదీసేన ఆ ముక్కలన్నీ తీసుకొచ్చి అట్ట అంటించి దాంట్లో బుకే పెడితే ఎట్టుంటుంది చూడు. కప్పు చూడు, ఇప్పుడు చాలామంది ఫారిన్స్ ఏం చేస్తారంటే వీడియో, అలాగనే కొన్ని ఇంటెలిజెన్స్కి అంటే కొన్ని టాలెంట్ నీకు కూడా అర్థం కావాలని ఒక పక్క వీడియో తీస్తే దాన్ని జాగ్రత్త చేయటం, బొకేలా పెడతాం. ఎందుకో తెలుసా? వాళ్ళకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఇలా కూడా నువ్వు చేయొచ్చని నువ్వు నేర్చుకోవటానికి. రెండోది ఏంటంటే, ఇలా కూడా ఏర్పాటు చేస్తే ఎంత అందంగా ఉంటుందా అని చెప్పని నువ్వు కనుక్కోవటానికి. ఇంకోటి ఏంటంటే, ఆ వ్యూవర్స్ ద్వారా మనీ వస్తుంది వాళ్ళకి. ఉట్టి పుణ్యానికి ఒక గ్లాస్ పగలగొట్టరు, కావాలని పగలగొట్టి మొత్తం తెచ్చి గమ్మేసి అంటించి రకరకాలుగా చూస్తాం కదా మనం. మరి మనిషికే ఎన్ని తెలివితేటలు ఉంటే, మరి దేవాది దేవుడు ఆయన ప్రణాళికలో నిన్ను ప్రత్యేకంగా నీ కుటుంబాన్ని హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి, దావీదు లేదంటే అబ్రహాము దావీదుల యొక్క ఆశీర్వాదం నీ కుటుంబానికి, నీ వంశానికి ఇవ్వాలని ఆశపడ్డ దేవుడు ఇంకెంత జాగ్రత్త చూసుకుంటాడు నీ విషయం. మనం ఏం చేస్తాం తెలుసా? వామో నా బిడ్డ, వాయో నా బిడ్డ, వామో నా భర్త, వామో నా పిల్ల, వామో నా కుటుంబం, ఈ గోల్లోనే ఉంటాం. నువ్వు చంచలమైన విశ్వాసం కాకుండా అచంచలమైన విశ్వాసంతో యాడికి పోలా, నా ప్రభు చేతిలోనే ఉన్నారు. యాడికి పోయారు? అగస్టిను తల్లి ఏం చేసింది? కన్నీరు విడిచి ప్రార్థన చేసి, నా బిడ్డ ఎలాగైనా దేవుడు సేవకుడు అవుతాడని కన్నీరు విడిచింది. ఆయనేవాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చాను సిలువు కాడు. కానీ మరి ఆ తల్లి అంత విశ్వసించి కన్నీరు గారిస్తే మనమేం చేస్తామంటే, విశ్వాసం ఉంచాల్సిన మీద
విశ్వాసం ఉంచకుండా మన మీద మనం విశ్వాసం ఉంచుకుంటాం. అప్పుడే దెబ్బ అవుతాం, అప్పుడే బాధపడతాం, అప్పుడే హృదయానికి లోతైన గాయం అవుతుంది. ఇలాంటివి కొన్ని ఉన్నప్పుడు కొన్ని వ్యతిరేక పరిస్థితులు దేవుడు చూపిస్తాడు ఇంట్లోనే. కొన్ని వాతావరణాలు కూడా కనపడతాయి. అప్పుడు నువ్వు అనుకోవాలి, ఎక్కడో నా మీద నేను డిపెండ్ అవుతున్నట్టున్నాను. నన్ను గెలిస్తే నేను ఒకటే చెబుతాను, నేను తెల్లారితే చచ్చిపోదాం అన్నది నా జ్ఞానం. బాప్తిసం పొంది తెల్లారి అమ్మండి ఇక ఆగేదేం లేదు, చచ్చిపోదాను. మరి 2015 జనవరి 29 నా డెత్ అవ్వాలి లెక్క. మరి ఆ రోజు 28నే పట్టుకోండి షోల్డర్, యాడికి నువ్వు పోయేది నా సేవ చేయాలని. ఆ రోజు పట్టుకున్న దేవుడు ఈ రోజుకి 10 సంవత్సరాలు పట్టుకొని వచ్చానే ఉండవు. ఎన్నో కృంగుబాట్లు, వ్యతిరేకతలు, గాయాలు అయినా సరే నా మనసు నిలిపింది ఎక్కడంటే ప్రభు నాకు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట నేను ఎలాగైనా స్వతంత్రించుకోవాలి. ప్రభు నా ద్వారా ఈ పనులు చేస్తానన్నాడు, చేయిస్తాడు. ఆయనకి అంతే, మొండిగా అడ్డం తిరిగి నిలబడతాయి. ఆయన చేయిస్తానన్న పనులు ఇప్పుడు నా విశ్వాసాన్ని పెంపొందించడానికి పాటలు మొదటిగా రాయించాడు. అవి మీరు వింటానే ఉన్నారు. కొన్ని ఇంకా కొన్ని ఈరోజు కూడా వచ్చేటప్పుడు వేదాల్లో నుంచి ఏదది దాని పేరు రావట్లేదు, అన్యుల దేవుళ్ళకు ఒక పాట ఉన్నది. ఈ అఖిలాండ బ్రహ్మాండ నాయక అని చెప్పని ఒక పాట వేదాల్లోంచే వస్తుంది అనుకున్నా నాకు తెలిసి. అది పల్లవి ఫైనల్ చేసి ఇటు పడొచ్చా ఏంది, విశ్వాసాన్ని పెంపొందించడానికి పాటలు రాయిస్తున్నాడు, రికార్డింగ్ అవుతుంది, ముందుకు వస్తుంది. పుస్తకాలు రాసినప్పుడు ఒక 100 మంది అన్న సేవకులు ఉన్నప్పుడు వస్తుందేమో అనుకున్నా. మొన్న ఈ మధ్య మొదలుపెట్టాడు, అట్నే మొదలుపెట్టి పుస్తకాలు రాస్తూ ఉన్నా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు నాతో, మన్నా మినిస్ట్రీస్గా ఉంటూ తర్వాత మన్నా మినిస్ట్రీ ఇంటర్నేషనల్ అవుతుంది, పాటలు రాయిస్తాను, నీ ద్వారా నీ భార్య ద్వారా పాటలు రాయిస్తాను, అనేక భాషలో తర్జుమా చేస్తాను, పాడుకుంటారు అందరూ, మీ ఇద్దరు పుస్తకాలు రాస్తారు, అనేక భాషలు తర్జుమా అవుతాయి, ప్రపంచ దేశాలు నింపుతాను. ఇలా ఉంటుంది సేవ, ఇలా ఉంటుందండి. నా జీవితంలో అయిన గాయాలను బట్టి వాస్తవానికి దేవుడు లేడు, ఏం లేదు, వాళ్ళకి మొత్తం మీ కాడ పడేసి ఏందబ్బా జాచివాడైనాలంటే పద్ధతిగా ఉండదు, మర్యాదగా ఉండదని నేను కూడా వెళ్ళిపోవాలి లెక్క. అంత లోతైన గాయాలైనవి. అయినా సరే ఇదిలిచ్చి పక్కన పడేసి నేను కనుక ఆ గాయాలను బట్టి వెనుదిరిగి ఒకవేళ ఆత్మహత్య ప్రయత్నం చేస్తే సైతాన్ కూడా పక్క దేవుడి ముందు నవ్వి, చూసావు ఎంత నమ్మావు, నీ బిడ్డ అన్నావు. అది వాడి సంగతే. కాస్త నువ్వు అవకాశం ఇయ్యంగానే ఏంది వెంటనే చూసావా, నేను చేసిన పాడు పనికి వాడు చచ్చిపోవటానికి కూడా పోయాడు, సచ్చిడు కూడా అని చెప్పని పక్క నవ్వుతున్నాడు. వాడికి అవకాశం ఇలా. నా ప్రభువుకి ఈడ ఒకవేళ సైతాన్ పర్మిషన్ తీసుకొని నన్ను పరీక్షించడానికి అవకాశం తీసుకొని ఇక్కడ ఏదైనా నా జీవితంలో నష్టం చేస్తే ప్రభు అన్నాడు, 7 దారులు ఉన్నాయి నాకు. ఒక దారి మూసుకొని పోతే ఇంకెన్ని ఉన్నాయి, 6 దారులు ఉన్నాయి. మరి 6 దారులు దొరకదా ఏడన్న అవకాశం? మరి దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తానన్నది, నీ జీవితంలో చేస్తానన్నది ఖచ్చితంగా చేస్తాడు. యేసు నామములో జరుగుద్ది అంతే.